హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హోమ్సే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అండి. సో ఇవాళ వరకు వచ్చేసి స్వర్ణ గారిది. సో ఆవిడైతే మనకి ఫస్ట్ టైం వచ్చాడు త్రూ ఫ్రెండ్ రిఫరల్ ద్వారా. సో ఆవిడైతే ఈ శారీ ఇచ్చారనమాట. మనకి పర్పుల్ షేడ్ ఉంది, లైట్ పర్పుల్. సో ఇది పింక్ లాగా కనిపించవచ్చు మీకు. సో డిఫరెంట్ పింక్ అనమాట. సో దీనికైతే గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది, ఇలా డార్క్ గ్రీన్ వచ్చింది. సో శారీ బ్లౌజ్ మీద అయితే మనం వర్క్ వేయలేదండి, ఆవిడ వద్దన్నారు. సో మనమైతే ప్లెయిన్ క్లాత్ అయితే తీసుకున్నాం దీనికి. సో లాస్ట్ 2 monthsలో నేను రిపీటెడ్గా వేసిన డిజైనే మళ్ళీ ఇవి కూడా సెలెక్ట్ చేసుకున్నారండి. లైన్స్ తోటి క్రీపర్ది డిజైన్ వస్తుంది కదా, సో అదనమాట. సో అదైతే చూపించేస్తాను. మొత్తం అంతా ఇలానే ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి నేనైతే అది సజెస్ట్ చేశాను అనమాట. సో గ్రాండ్ లుక్ కూడా ఉంటుంది. 2 కలర్ డిజైన్ వస్తుంది. శారీలో ఎలాగో ఇది ఉంది కదా సింగిల్ కలరు. సో దాంతోపాటు గోల్డ్ మనకి ఇలా పేర్ అప్ అవుతుంది. సో ఈ డిజైన్ అయితే ఇలా ఉంటుంది. సో బూటీస్ అయితే ఆవిడ చాయిస్ అనమాట. ఫ్లవర్ వద్దు నాకు, ఇలాగ లీఫ్ బూటీ పెట్టండి అని చెప్పారు. ఇంకా వేరే చాలామందికి అయితే నేను రౌండ్ బూటీ పెట్టానండి, మగ్గం బూటీ లాగా. మీరు కావాలంటే ఇలా ఫ్లవర్ బడ్ బూటీ కూడా పెట్టుకోవచ్చండి, మీ చాయిస్ అది. కస్టమర్ని బట్టి మనము కస్టమైజ్ అయితే చేస్తాము. సో బ్యాక్ అయితే ఇలాగ మీకు బూటీస్ వస్తాయి, లీఫ్వి 3 లీఫ్వి. సో డిజైన్ అయితే ఇది ఇలా ఉంటుందండి. 2 కలర్ కాంబినేషను. నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు ఫ్రంట్ ఇలానే వస్తుంది. మీరు కావాలంటే ప్రిన్స్ కట్ కుట్టించుకోవచ్చు, లేకపోతే క్రాస్ కటింగ్ కూడా పెట్టుకోవచ్చు. డిజైన్ అయితే చాలా బాగుంటుంది. బోట్ నెక్ కావాలన్నా కూడా మనం ఫ్రంట్ తీసుకొని బోట్ సెట్ చేసుకోవచ్చు అండి, అది మీ చాయిస్. సో ఇలాగా క్రీపర్ అయితే వస్తుంది హ్యాండ్కి. సో 9 inches హ్యాండ్ పెట్టుకుంటా అన్నారు. ఇదైతే యాక్చువల్లీ ముందు కూడా చెప్పాను నేను. సో ఇలా క్రీపర్ అయితే మీకు 3 layers వస్తాయి. సో 10 inches హ్యాండ్కి హ్యాపీగా ఇంకో లేయర్ వేసుకోవచ్చు అనమాట. సో ఇవిడికైతే సింపుల్గా ఉండాలి అని చెప్పి ఓన్లీ 2 layers తీసుకున్నారు. ఇంకొకటి బార్డర్ అటాచ్ చేసుకోవాలంటే కనుక మీరు ఈ కట్ వర్క్ కింద నుంచి బార్డర్ అటాచ్ కూడా చేసుకోవచ్చు అండి. మళ్ళీ కింద కూడా ఇలా స్కాలప్ వర్క్ ఇచ్చుకోవచ్చు. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మోడిఫై చేసిన డిజైన్స్ ఉంటాయండి. సో అందుకే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డిజైన్స్ అన్నీ కూడా మీరు డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో చూడొచ్చు. సో ఇదైతే మీకు హ్యాండ్ ఇలా 9 inchesలో లీఫ్ బూటీ వచ్చేసింది. సో 2 handsకి నేను ఇట్లానే పెట్టానండి. సో ఆవిడ ప్రిఫరెన్స్ అనమాట లీఫ్ పెట్టమని. మీరు కావాలంటే బడ్ కూడా పెట్టుకోవచ్చు, లేకపోతే లైన్స్కి రౌండ్ బూటీ వచ్చింది కదా, అలా రౌండ్ మగ్గం వర్క్ టైప్లో కూడా పెట్టుకోవచ్చు అండి. సో అది మీ చాయిస్. ఇంకా కొంచెం ట్రెండ్ మార్చుకోవాలి అనుకుంటే కనుక బ్యాక్ ఫ్రంట్ అలానే వేసుకొని మీరు ఈ డిజైన్ ఉంది కదా, సో ఇది హ్యాండ్ మీద ఇలా కూడా వేసుకోవచ్చు అండి. 3 lines వచ్చేటట్టుగా, అంటే ఇలా అంటున్నాను అనమాట నేను. సో మీరు కావాలంటే ఇలా కూడా ట్రై చేయొచ్చు. మధ్యలో జస్ట్ ఒక లడీలాగా సో మనం బ్యాక్ నుంచి తీసుకొని కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. సో అది మీ చాయిస్ అండి. డిజైన్స్ మనం ఎట్లా అయినా మార్చుకోవచ్చు. సో ఈ డిజైన్ కనుక నచ్చితే మీకు తప్పకుండా కామెంట్ అయితే చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.